అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రభ. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇది శివరాత్రి రోజు తీసినటువంటి వ్లాగ్ అండి. ఈ వీడియోలో నేను మీకు పొద్దున లేచినప్పటి నుంచి నా యాక్టివిటీస్ కానీ దేవుడికి పూజ వరకు ఈ వ్లాగ్లో ఉంటుందండి. ముందుగా అయితే ఇక్కడ ఇంటి ముందు ముగ్గు వేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగే లేచేసి ముగ్గు వేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా ఇలా గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని పసుపు కుంకాలు అవి రాసేసుకున్నాను. ఇక్కడ ఇది సింహద్వారం దగ్గర అండి. ఇట్లాగా పసుపు కుంకుమ రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక పండగ హడావిడి కదా, అందుకని ఈ చిన్ని ముగ్గు వేసేసుకున్నాను ఇక్కడ. సో నేను ఈరోజైతే శివయ్యకి అభిషేకం చేసుకోవాలనుకుంటున్నాను. సో చక్కగా అభిషేకం చేసుకొని ఏదైనా నైవేద్యం ప్రిపేర్ చేసి పెడదామని ఈరోజు అనుకున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ముందుగా ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే మనం ముందు రోజు చాలా ప్రిపరేషన్స్ చేసుకుంటాం కదా. నేను కూడా అంతే అండి. ముందు రోజే ఇక్కడ సింహద్వారం దగ్గర కానీ వెనకాల మాకు చాలా ప్లేస్ ఉంటుంది. సో అదంతా క్లీన్ చేసుకోవాలి. రోడ్ సైడ్ కాబట్టి రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే దుమ్ము ఎక్కువ వస్తుంటుంది. మనం ఎన్నిసార్లు కడిగినా చిమ్మినా దుమ్ము వస్తూనే ఉంటుంది, మట్టిగా ఉంటుంది. సో రెగ్యులర్గా డే బై డే నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇకపోతే ఇక్కడ స్వామివారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నానండి. నివేదనకి పప్పు పొంగల్ని నైవేద్యం చేద్దాం అనుకున్నాను ఇక్కడ. సో ఇది ఈజీగా అయిపోతుంది, క్విక్ రెసిపీ. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు దీంట్లో, మామూలుగా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాసు వరకు పెసరపప్పు వాడతానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇట్లాగా మామూలుగా అయితే చాలామంది 1 గ్లాసుకి 1/2 గ్లాస్ పెసరపప్పు, అట్లా 1 గ్లాస్ పెసరపప్పు అలా తీసుకుంటుంటారు. కాకపోతే ఒకసారి ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే పప్పు పొంగల్లోకి చాలా కమ్మగా ఉంటుంది. ఇది కట్టు పొంగలండి. మామూలు అల్లము, పచ్చిమిరపకాయలు ఇవేమీ వేయకుండా చాలా ఈజీ పద్ధతిలో నేనైతే చూపించబోతున్నాను. ముందుగా 2-3 సార్లు పప్పు బియ్యం కలిపే ఉడకపెట్టేసుకుంటానండి. చక్కగా కడిగేసి 2-3 సార్లు ఇలాగా మెజర్ చేసుకుంటాను నేను. నాకు గ్లాస్ కొలతతో అయితే రాదండి. మామూలుగా నేను వేసిన కొలతకైతే 1 గ్లాసు బియ్యము, 1.5 గ్లాసు పెసరపప్పుకి 6 నుండి 7 గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి. కాకపోతే కొంచెం చూసుకుంటూ నీళ్లు తగ్గితే వేడి నీళ్ళు పోసి ఉడకపెట్టుకుంటూ ఉండాలి. అది కొంచెం ప్రాసెస్ అని నేను ఇలాగ పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, మామిడి తోరాలకి మామిడాకులు తీసుకొచ్చాను. చాలా పెద్దవిగా అనిపించాయి నాకు. కొంచెం ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా అయితే స్వస్తిక్ వేసుకుంటున్నాను. మామూలుగా ఇది మన దేవుడి దగ్గర కర్టెన్ ఉంటుంది కదా, ఆ కర్టెన్కి ఇట్లా గుచ్చేసానండి. వెనకాల నుంచి తొడిమని ముందు వైపుకి అనేసి గుచ్చేసాను. తోరంలాగా చాలా బాగా వచ్చింది. ఆకులు కూడా ఫ్రెష్గా లేతగా చాలా బాగా అనిపించింది. మనకి పండగలంటే ఇవే కదండి. ఇంకా శుభానికి సూచికంగా మనమైతే మామిడి తోరాలు అయితే కట్టుకుంటాం కదా ప్రతి ఫెస్టివల్కి. నేను ఇలాగే చేస్తానండి. ముందుగా దేవుడి దగ్గర, తర్వాత గుమ్మాల దగ్గర అయితే మామిడి ఆకుల్ని ఏర్పాటు చేసుకుంటాను. కాకపోతే కొంచెం ఇది బాగుంటుంది ఇలా వేస్తే అని నేను స్వస్తికి వేసి కుంకుమ బుట్టలు అయితే పెట్టాను. చివరిలో అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఈ మధ్య నేను యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నానండి, చాలామంది కూడా బొట్లు పెట్టడానికి మన ఇయర్ బడ్స్ని వాడుతుంటారు. అవేమంత మంచిది కాదనిపించింది నాకు. చిన్న టిప్ అండి, ఆ గంధం ఉంది కదా, ఆ గంధము ఎలా పెట్టానంటే, మనం మామిడి తోరాలు చివరిలో తొడిమి ఉంటుంది కదా, ఒక పెద్ద తొడిమి లాంటిది తీసుకొని చక్కగా బొట్లు అవి పెట్టుకొని దేవుడి పటాలకు కానీ విగ్రహాలు కానీ దాంతో బొట్లు పెట్టుకోవచ్చండి. డిజైన్గా కూడా వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే. ఇదండి చూసారా, స్వస్తిక్ అంతా వేసేసుకొని చక్కగా ఇలా తోరాల్లాగా కట్టుకున్నాను. ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇకపోతే పప్పు పొంగలు కూడా ఇట్లా సైమల్టేనియస్గా చేసుకుంటూ ఉంటే త్వరగా పూజ అయిపోతుందని ఇలా పెట్టాను. పప్పు పొంగల్ పొంగొచ్చేసింది ఈలోప. అన్నీ వంటగదిలోనే కాబట్టి మాకు దేవుడు వంటగదిలోనే ఏర్పాటు చేసుకుంటామండి మేము.
సో అన్నీ వంటగదిలోనే కాబట్టి త్వరగా అది ఉడుకుతున్నప్పుడు గమనించుకుంటూ నా పనులు కూడా నేను పూర్తి చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం ఉప్పు వేసేస్తే, ఈ టైంలో కాస్త ఉప్పు వేసేసి లేత కరివేపాకండి, మా పెరట్లో కరివేపాకు చాలా స్మెల్ వస్తుందండి, మంచి వాసన వస్తుంది. లేతగా తీసుకొచ్చి మామూలుగా అయితే పోపులో వేస్తుంటారు చాలామంది, అలా కాకుండా నేను మామూలు పచ్చిదే వేసేస్తే ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది పప్పు పొంగల్కి. ఇక్కడైతే నేను పోపు పెట్టుకుంటున్నాను. ఉట్టి నెయ్యి మాత్రమే నేను వాడుతున్నానండి. ఇక్కడ పోపు పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇకపోతే మిరియాల పొడి. నేను మిరియాలు కచ్చపచ్చగా దంచి కూడా వేస్తుంటారు చాలామంది, కాకపోతే మా అబ్బాయి తినడు, అంతా పక్కన పెట్టేస్తాడండి. సో ఇలా అయితే కలిసిపోతుంది కదా. దట్టు ఏంటంటే మంచి అరోమా, మంచి స్మెల్ కూడా వస్తుందండి. మిరియాల పొడి మనం మిరియాలైనా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే బయట అమ్ముతారు కదా, ఆ పొడైనా తెచ్చుకొని ఇలాగ నేతిలో పోపు పెట్టేసుకొని మనము ఏర్పాటైతే చేసేసుకున్నాను. ప్రసాదం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని తర్వాత పూజకి అన్నీ ఏర్పాటు చేసుకొని కూర్చున్నానండి. ఈరోజైతే నేను అష్టలక్ష్మి అమ్మవారి దీపం పెట్టుకున్నాను. మనం పూజ చేసేటప్పుడు 3 దీపాలు అయితే కంపల్సరిగా, 3 జ్యోతులు అయితే కంపల్సరిగా వెలుగుతూ ఉండాలండి. తర్వాత ఇంకా స్వామివారికి పాలతో నీళ్ళతో నేను ఈరోజు అభిషేకం చేసుకుంటున్నాను శివరాత్రి సందర్భంగా. ఇంకా చక్కగా నీళ్లు పోసి స్వామివారికి గంధం బొట్టు పెట్టి తర్వాత హారతి ఇచ్చి మళ్ళీ పాలతోని అభిషేకం చేసుకోవాలి. సో పాలు పోసిన తర్వాత మళ్ళీ ఇట్లా నీళ్ళు, అలాగా పాలు నీళ్ళతోటి అభిషేకం చేసుకొని ఆ భగవంతుడికి, నాకైతే ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే పోయిన శివరాత్రికి కూడా నాకు ఆటంకం వచ్చింది, నాకు కుదరలేదు పూజ చేసుకోవడానికి. ఈసారి అయితే అభిషేకం చక్కగా చేసుకున్నాను. ఆ స్వామివారికి ఎంత బాగా అనిపించిందో నాకు, చాలా బాగా అనిపించింది. కాస్త ఇంకా పాలు పోసినప్పుడు తీర్థం కోసం కొంచెం తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ గంధం బొట్టు పెట్టి దేవుడికి హారతి ఇచ్చేస్తున్నాను. తర్వాత నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేసి ఇంకా లింగాన్ని తీసి శుభ్రపరిచి ఆ వాటర్ అంతా కూడా మన మీద చల్లుకోవచ్చు అండి. ఇంట్లో చల్లుకోవచ్చు, మన ఇంకా పెరటు, మన ఇల్లు మొత్తం చల్లుకుంటే ఏ దుష్ట శక్తులు రాకుండా ఉంటాయండి. ఈ వాటర్ని ఇంకా కాస్త ఎవరు తొక్కని ప్లేస్లో, లేకపోతే ఏదైనా మంచి పచ్చగా ఉండే చెట్లో పోసేయాలి. ఒక కుండీ లాంటి దాంట్లో పోసేస్తే మనకి ఎప్పటికీ తొక్కకుండా ఉంటాం కదా, అందుకని నేను ఏదైనా పచ్చగా ఉండే చెట్టు కుండీలో ఉండేలాగా చూసుకొని దాంట్లో అయితే పోసానండి ఆ వాటర్ అంతా. ఇంకా వాటర్ అంతా తీసేసి ఒక పాత్రలోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ స్వామివారికి చక్కగా గంధం బొట్లు అవి పెట్టిన తర్వాత నేను మా ఇంట్లో బిల్వదళం చెట్టు ఉందండి. ఆ చెట్టుని లేత ఆకులన్నీ కోసి చక్కగా మాల కట్టాను. ఒక తెల్ల మందారం చెట్టు కూడా ఉంది. సో ఆ మందారం తోటి మాల అయితే కట్టాను. ఇంకా స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత స్తోత్రాలు అయితే చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను. చాలా బాగా చేసుకున్నానండి నేను ఈ శివరాత్రి పూజ. మీరు ఎలా చేసుకున్నారు? మీ ఇంట్లో శివరాత్రికి ఎలా పూజ చేసుకున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక స్వామివారికి ధూపం చూపిస్తూ ఉన్నాను. పంచోపచార పూజ అయితే చేసుకున్నానండి. అదే గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం, ఇలా 5 రకాల ఉపచారాలు ఉంటాయి. షోడశోపచార పూజ, పంచోపచార పూజ అని 2 రకాలు ఉంటాయి కదా. నేనైతే ఇక్కడ పంచోపచార పూజ అయితేనే చేసుకున్నాను. ఇక మనం పొంగల్ నివేదించేటప్పుడు మనము చేసిన మొత్తము కూడా దేవుడికి నివేదన చేయాలండి. కొంచెం తీసి, చాలామంది కొంచెం పక్కన తీసి పెట్టి చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేనైతే ఇట్లా దేవుడికి చూపిస్తున్నాను. మొత్తం మనం చేసిందంతా దేవుడికి చూపించి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఇంకా దేవుడికి నివేదన చేసేసిన తర్వాత ఇంకా హారతి అయితే ఇస్తున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఒక 1 to 1.5 అవర్ పూజకి పట్టింది నాకు.
కాకపోతే చాలా ప్లెజెంట్గా, చాలా మనస్ఫూర్తిగా కాస్త దేవుడి దగ్గర కూర్చొని స్తోత్రాలు, శ్లోకాలు ఇవి పఠిస్తూ ఎంతో బాగా అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. సో ఇంకా నాకు పైన కూడా కొన్ని పటాలైతే పెట్టుకున్నాను. కింద సరిపోవట్లేదని పైన అరేంజ్ చేసుకున్నాను. సో హారతి అయితే అందరి దేవుళ్ళకి ఇలా ఇక్కడ ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా హారతి అయిపోయిన తర్వాత నేను కూడా హారతి తీసేసుకున్నాను. ఇంకా మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు, వాడికి కూడా నేనే అద్దాను. సో హారతి అయిపోయింది. ఇకపోతే స్వామివారికి ధూపం, నేనైతే బొట్టు పెట్టుకుంటున్నాను. గంధం బొట్టు స్వామివారికి పెట్టాం కదా, అది ఆ బొట్టు గంధం బొట్టు పెట్టుకుంటున్నాను. ఓం నమ శివాయ అని చెప్తూ ఉన్నాను. ఇకపోతే స్వామివారికి ధూపం వేస్తున్నానండి. ఇంకా చిట్ట చివర ధూపం వేస్తూ ఉన్నాను. చాలా బాగా అనిపించిందండి ఈసారి నాకు. ధూపం కూడా చక్కగా ఎంత బాగా, నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, కమెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు పూజ. ఇకపోతే ఇంకా తులసి అమ్మవారి దగ్గర కూడా ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నాను. నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకొని పసుపు కుంకాలు అవి కూడా పెట్టేసుకున్నాను అండి. ఇంకా పొద్దున్నే అంటే హడావిడి అయిపోతుంది కదా, అందుకని. సో ఇక్కడ చాలా గులాబీ పూలు ఉండిపోతే రేకులుగా తుంచేసాను. ఇలా అయితే గులాబీ రేకులతో అష్టదళ పద్మం అయితే వేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది నాకు, చాలా కళగా కూడా అనిపించింది. ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి